వెల్కమ్ టు శివసాయి అకాడమీ. ముందుగా మా ముందు చేసినటువంటి వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆదరించి వాటికి వేలల్లో వీక్షిస్తున్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు చాలానే సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. మన పాఠ్యాంశంలోకి వెళ్తే ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఛందస్సు. ఛందస్సు అంటే ఏంది? ఛందోబద్ధ నియమాలు కలిగినటువంటిది ఛందస్సు. అంటే ఈ ఛందస్సు మనం ఎక్కడి నుంచి వచ్చిందంటే మహేశ్వర సూత్రాల నుంచి వచ్చింది, అంటే శివుడి దగ్గర నుంచి వచ్చిందని చెప్పుకుంటూ ఉంటాం. శివుడు డమరుకం నుంచి పుట్టిందని చెప్పుకుంటూ ఉంటాం. ఈ యొక్క పద్యాలు రాయడానికి లక్షణాలు ఉంటాయి, నియమాలు ఉంటాయి. ఆ పద్య లక్షణాలను తెలిపేటువంటి శాస్త్రాన్ని మనం ఛందస్ శాస్త్రం అని చెప్పుకుంటూ ఉంటాం. పద్య పాదాలు కావచ్చు, ఏ పద్యమైనా కానీ పద్య పాదాలని కావచ్చు, వాటిని మనం లక్షణాలతో ఏర్పరచుకుంటూ ఉంటాం. వాటిలో ఆ గణాలలో గురువు లఘువులు ఇవన్నీ కూడా ఉండడం జరుగుతూ ఉంటుంది. వాటిని మనం ఛందస్సు అని చెప్పుకుంటూ ఉంటాం. అసలు ఈ గురువు లఘువులు అంటే ఏంది? మొదటగా గురువు అంటే 2 మాత్రకాలలో ఉచ్చరించబడినటువంటి దాన్ని మనం గురువుగా చెప్పుకుంటాం. దీనిని యు, ఇంగ్లీష్లో యు అనేటటువంటి అక్షరం ఏదైతే ఉందో ఆ యు ఆకారంతో మనం దీన్ని సూచిస్తాం. లఘువు ఏకమాత్ర కాలంలో ఉచ్చరించబడేదాన్ని లఘువు. దీనిని ఐ, నిలువు గీత ఐతో సూచిస్తాం. అసలు మాత్రకాలం అంటే ఏంది? మాత్ర అంటే క్షణకాలం, సెకండ్ టైం. కను రెప్ప వేసి తెరిసే లోపు ఉన్నటువంటి కాలాన్ని మనం మాత్ర అంటాం. 1 సెకండ్ టైం, క్షణకాలం కానీ సెకండ్ కానీ కను రెప్పపాటు లేదా చిటిక వేసినప్పుడు వచ్చే శబ్దం ఉంటుందా, టిక్కుమని, ఆ శబ్దంలో ఉన్నటువంటి దాన్ని మాత్రకాలం అని చెప్పుకుంటూ ఉంటాం. 2 మాత్రల కాలం అంటే 2 సెకండ్లు. లఘు అనేటువంటి ఇక్కడ 1 మాత్ర కాలం అంటే 1 సెకండ్ కాలంలో పలికేటటువంటి దాన్ని మనము ఉచ్చరించబడేటటువంటి దాన్ని లఘు గురువులు అని చెప్పుకుంటూ ఉన్నాం. అసలు ఏంది? దేన్ని గుర్తుపట్టడానికి కొన్ని నియమాలు అనేటట్టు ఉంటాయి. అది ఏంది? ఇదంతా అయిపోయిన తర్వాత ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి. లఘువుల పట్టిక ఒకసారి చూడండి. హ్రస్వమైన అచ్చులన్నీ లఘువులే, అంటే పొట్టక్షరాలు, దీర్ఘం లేనటువంటివి. ఆ, ఈ, ఊ, రు, ఏ, ఓ అన్నీ కూడా లఘువులే. అంటే పలకడానికి ఎంత టైం పడుతుంది? మనకి 1 సెకండ్ టైం పడుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా లఘువులే. హ్రస్వమైన హల్లులు క, గ, న, మ, ర, చ, ప అవన్నీ కూడా మనకి లఘువులే. వట్రసుడి గల పొట్టక్షరాలు, వట్రసుడి రు, ఒత్తు కాదు అది యాక్చువల్గా రు గుణింతం ఏదైతే ఉందో ఆ గుణింతం క్రు, త్రు, త్ర, వృ, మృ, దృ ఇవన్నీ కూడా లఘువులే. ఎందుకంటే దాన్ని పలకడానికి ఎంత టైం పడుతుంది? నీకు 1 సెకండ్ కాలమే పడుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనకి లఘువులే అవుతాయి. సంయుక్త అక్షరాలు పొట్టివి, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. పొట్టివి అంటే హ్రస్వాక్షరాలు, అంటే దీర్ఘం లేనటువంటి అక్షరాలని పొట్టక్షరాలుగా చెప్తా ఉన్నాడు. త్యా, క్యా, మ్యా, ల, ద్ర, న్ర ఇవన్నీ కూడా 1 సెకండ్ టైం పడుతుంది. పలికేటప్పుడు చూసుకోవాలి ఒకసారి. అన్నిటికీ 1 సెకండ్ టైం పడుతూ ఉంది కాబట్టి ఇవి కూడా లఘువులు. ద్విత్వాక్షరం అంటే ఏ దానికి అదే ఒత్తు వస్తే దాన్ని ద్విత్వాక్షరంగా చెప్తా ఉంటాం. మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం. ఇక్కడ తాకి తావత్, త, ఫ, బ, మ, ల, ప ఇవన్నీ కూడా అవ్వ. ఇక్కడ వా మాత్రమే మనకి లఘువుగా చెప్పుకుంటా ఉన్నాం. ఇవన్నీ కూడా లఘువులు, అంటే పొట్టక్షరాలు, దీర్ఘం లేనటువంటి. సింపుల్గా చెప్పుకోవాలంటే దీర్ఘం లేని అక్షరాలన్నీ కూడా లఘువులు. తర్వాత గురువుల పట్టిక చూడండి. దీర్ఘాచ్చులు, దీర్ఘంగా ఉన్నటువంటి అన్ని అచ్చులు కూడా ఆ, ఈ, ఊ, రు, ఇక్కడ దీర్ఘం ఇవ్వలేదు. రు, ఏ, ఐ, ఓ, ఔ అన్నీ కూడా మనకి గురువులే. దీర్ఘాలైన హల్లులు కా, నీ, చు, త్రు, టే, కై, రౌ అన్నీ కూడా మనకి గురువులే వస్తూ ఉంటాయి. అయితే సింపుల్గా చెప్పుకోవాలంటే దీర్ఘాక్షరాలు అన్నీ, ఇక అచ్చులు కావచ్చు, అవి హల్లులు కావచ్చు, అవన్నీ కూడా గురువులు. సున్నాతో గల అక్షరాలు, సున్నాతో కూడినటువంటి అక్షరాలు మం, టం, కం, రం, బం, తం. చదివేటప్పుడు చూడాలి మీరు. చదివేటప్పుడు వాటిని చదవడానికి మనకి 2 సెకండ్ల టైం పడుతూ ఉంటుంది మనకి ఇక్కడ. విసర్గతో గల అక్షరాలు, విసర్గ దుఃఖం, పౌనపుణ్యం, అంతఃపురం, దుఃఖ్, 2 సెకండ్ల టైం పడుతుంది ఇక్కడ. అంతఃపురం, అంతఃపురం 2 సెకండ్ల టైం పడుతుంది. పొల్లుతో కూడినటువంటి అక్షరాలు
నిన్, నన్, లున్, గున్, కన్, లన్, మున్ ఏవైనా కానీ ఇవి ఇంకొక దాన్ని కలవాలి. ఓన్లీ పుల్లుగా ఉన్నటువంటి అక్షరాలు కాదు, ఇంకో దానికి కలిసినప్పుడే వాటిని, ఇప్పుడు నిన్, కన్ అని ఉంది కదా, ఇవి మాత్రమే మనకి గురువులుగా తీసుకుంటూ ఉంటాం. ద్విత్వాక్షరాలకి ముందుండే అక్షరాలు, ద్విత్వాక్షరాలు ఏవైతే ఉన్నాయో వాటికి ముందుండే అక్షరాలని మనము గురువులుగా తీసుకుంటాం. ద్విత్వాక్షరం కాదు ఇక్కడ, ద్విత్వాక్షరానికి ముందుండే, ద్విత్వాక్షరం ఏమైతే చెప్పుకున్నాం, లఘువు అవుతుందని చెప్పుకున్నాం. ద్విత్వాక్షరానికి ముందుండేటటువంటి అక్షరాలు అమ్మ, ద్విత్వాక్షరానికి ముందు ఉంది. ఇక్కడ మనం ప్రొనౌన్సియేషన్లో చూసుకోవాలి. అమ్మ అనేటటువంటిది రెండు సెకండ్ల టైం తీసుకొని వెళ్తూ ఉన్నాం. మా అనేది సింపుల్గా అనేస్తున్నాం, 1 సెకండ్ టైంలో అనేస్తున్నాం. కాబట్టి ఆ అనేది గురువు అవుతుంది, మా అనేది లఘు అవుతుంది. ఇక్కడ ఒత్తు మా అనేటటువంటిది లఘు. అక్క అంటే ఎంత టైం పడుతుంది మనకి? ఇక్కడ 2 సెకండ్ల టైం పడుతుంది. కాబట్టి అక్కడ గురువు, ఇక్కడ లఘు వస్తుంది. సంయుక్తాక్షరాలకి కూడా ముందున్నటువంటి పదాలు కూడా, అక్షరాలు కూడా మనకి గురువులు అవుతాయి. పుస్తకం, పుస్తకం ఇవి కూడా మనకి గురువు అవుతాయి. గుర్తు, పట్నం, దర్శనం ఇవన్నీ కూడా మనకి అంటే సంయుక్తాక్షరాలుగా, సంయుక్తాక్షరానికి ముందున్నటువంటి అక్షరాలన్నీ కూడా మనకి గురువులు అవుతాయని చెప్పి చెప్పుకున్నాను. ఇక్కడ గమనికి గుర్తుపెట్టుకోవాలి, రుకారంతో కూడినటువంటి అక్షరం సంయుక్తాక్షరం కాదు, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే రుకారం అనేది గుణింతం, అది మైండ్లో పెట్టుకోవాలి. రుకారం అనేటువంటిది గుణింతం, కాబట్టి అది సంయుక్తాక్షరం కానే కాదు. కాబట్టి ఆ రుకారం ముందున్న దాన్ని ఇది ఒత్తు ముందు ఉంది కదా, ఇది గురువు వేసుకుందామని చెప్పేసి అనుకోవడం తప్పు. అమృతము, మృ అనేటువంటి సంయుక్తాక్షరం కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. దీని ముందు గురువు కాదు మనకి, అప్పుడు అది లఘువే అవుతుంది. సంయుక్తాక్షరానికి ముందు అచ్చును ఊది పలికితే, సంయుక్తాక్షరానికి ముందున్నటువంటి అచ్చు ఏదైతే ఉందో ఆ అచ్చును ఊది పలికితేనే మనకి అది గురువు అవుతుంది. ఇక్కడ వాణి శ్వాస ఆడుట లేదు అన్నాడు. వాణి ఆగిపోయినాం, అక్కడికి శ్వాస మళ్ళీ వచ్చింది. ఇప్పుడు నీని మనం లాగి పలుకుతున్నామా? పలకట్లేదు, కాబట్టి అది నీ గురువు కాదు. పుస్తకం, అని చెప్పేసి అంటున్నాం. దాని ముందున్న దాన్ని ఊది పలుకుతున్నాం కాబట్టి అక్కడ పు అనేటటువంటిది మనకి గురువు అయింది. ఇక్కడ ఆ విధంగా కాదనమాట. మనకి గణాల దగ్గరికి వస్తే గణాల వివరంలో గురువును గాగా చూపిస్తాం, లఘువుని లాగా చూపిస్తాం. 2 అక్షరాల గణాల పట్టిక. లలం, లా అంటే గురువు కాబట్టి నిలువు గీత, మళ్ళీ లా అంటే గురువు కాబట్టి నిలువు గీత, కాబట్టి దాన్ని లలం అన్నాం. లగం అంటే లా అంటే లఘువు అండ్ గా అంటే గురువు కాబట్టి లగం లేదా వగనం అని చెప్పి కూడా మనము చెప్పుకోవచ్చు. గలం, గా అంటే గురువు, లా అంటే లఘువు, లేకపోతే హగనం. ఇది ఇంపార్టెంట్ అండి, హగనం వగనం గుర్తుపెట్టుకోవాలి. ఏది ముందు గురువు దేంట్లో వస్తుంది, తర్వాత గురువు దేంట్లో వస్తుందని చూసుకోవాలి. వగనంలో వెనక గురువు వస్తుంది, హగనంలో ముందు గురువు వస్తుంది, అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే హగనం వగనం మనకి ఛందస్సులో ఉపయోగిస్తూ ఉంటాం. గగం 2 గాలు ఉన్నాయి కాబట్టి 2 గురువులే. ఇవి 2 అక్షరాల గణాలు. తర్వాత 3 అక్షరాల గణాలు. ఏమున్నాయి 3 అక్షరాల గణాలు? 3 అక్షరాల గణాలలో బగనం, ఆది గురువు బగనం, అంటే ఆది అంటే మొదట్లో గురువు ఉన్నటువంటిది బగనం. జగనం, మధ్య గురువు, మధ్యలో ఉన్నటువంటి దాన్ని మధ్య గురువు జగనం. సగనం, అంత్య గురువు, అంటే చివరిలో గురువు ఉండాలి, లఘు గురువు. యగనం, ఆది లఘువు, అంటే మొట్టమొదటిగా లఘువు ఉండాలి, మిగతాయి మనకి గురువులు ఉండొచ్చు అనమాట. రగనం, మధ్య లఘువు, మధ్యలో లఘువు ఉండాలి, గురువు లఘువు గురువు. తగనం, అంత్య లఘువు, గురువు లఘువు. నగనం 3 లఘువులే, నగనం 3 లఘువులే. మగనం 3 గురువులే. ఇక్కడ మనం ఈ 3 అక్షరాల గణాల పట్టికను చేయడానికి యమతరాజ బాణసాలగం అని చెప్పేసి ఒకటి ఉపయోగిస్తూ ఉంటాం. తర్వాత దాన్ని కూడా చూపిస్తాను నేను. దాన్ని బట్టి అయితే మనం ఇంకా ఈజీగా మనము గణాలన్నింటినీ గుర్తించగలుగుతాం. తర్వాత 4 అక్షరముల గణముల పట్టిక. నలం అంటే నా అంటే ఎన్ని, ఇక్కడ ఆల్రెడీ మనం 3 అక్షరాల గణాలు చూసుకోవాలి, 3 లఘువులు ఉన్నాయి. మళ్ళీ లా అంటే ఏంది, మళ్ళీ లఘువే, మళ్ళీ ఇంకో నిలువు గీత. నగం, నా అంటే ఎన్ని, 3 లఘువులు. గా అంటే ఏంది, మళ్ళీ గురువు, కాబట్టి నగనం మీద గురువుని మనం నగం అంటాం. సగనం అంటే ఎంత, లఘువు గురువు.
లా అంటే ఎంత? లఘు. కాబట్టి సలం అంటే మనకి లఘు లఘు గురువు లఘు అవుతుంది, సగనం మీద లఘు అవుతుంది. అది ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకి 2 సూర్యగణాలు ఉంటాయి. ఆ 2 సూర్యగణాలలో నగనం ఒకటి, అదేవిధంగా గలం లేదా హగనాన్ని మనము సూర్యగణంగా చెప్పుకుంటాం. నగనం అంటే ఆల్రెడీ మనకు తెలుసు, 3 లఘువుల్ని నగనంగా చెప్పుకుంటాం. గలం అంటే గురువు లఘువు, దీన్నే మనము హగనంగా చెప్పుకుంటాం. ఇవి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇంద్రగణముల పట్టిక. నలం, నలం, నగం, సలం, భగనం, రగనం, తగనం. నలం అంటే నగనం మీద లఘువు, నలం అంటే నగనం మీద లఘువు, నగం అంటే నగనం మీద గురువు, సలం అంటే సగనం మీద లఘువు, భగనం, రగనం, తగనం. భారతదేశం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ భారత్, ఇంద్రగణాలలో భారత్. ఇంద్రుడు భారతదేశాన్ని పరిపాలించాడు అనుకోండి, భరత. అది గుర్తుపెట్టుకోవాలి. నలం, నగం, సలం. నలం, నగం అనేటటువంటి ఇట్లా కామన్ ఉన్నటువంటి, సలం అనేటువంటిది ఒకటి ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి ఇవి ఇంద్రగణాలు గుర్తుపెట్టుకోవడానికి కొద్దిగా సింపుల్ ఉంటాయి. భరత ఇవి గుర్తుంటే ఆ 4 అక్షరాల గణాలు మనకు ఉన్నాయే 3 కాబట్టి అవి ఈజీగా గుర్తుంటాయి. భారత్ అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకు ఆల్రెడీ యమతరాజ బాణసలాగం ఇచ్చారు చూడండి. గణ నిర్ణయానికి సులభ పద్ధతులు అంటే దీనికి చాలా మెథడ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా వ్యాకరణాంశాలు ఎక్కడ ఉండవు, మనం క్రియేట్ చేసుకొని మనం సింపుల్గా ఉపయోగించుకుంటుంటే ఇవన్నీ కూడా. యమతరాజ బాణసలగం ఇక్కడ మనం తీసుకునేటప్పుడు దీర్ఘం ఇస్తాం, కానీ మనం గణం గుర్తించేటప్పుడు దీర్ఘం ఇవ్వకూడదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఛందస్సు అనేటటువంటిది ప్రాక్టీస్ చేస్తే వస్తుందండి, ప్రాక్టీస్ చేయకపోతే రాదు. ఛందస్సు అనేటటువంటిది ఒక పద్యపాదం తీసుకొని మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకు ఛందస్సు అనేది వస్తుంది. మనం చదివితేనో చూస్తేనో రాదు ఇది, అది గుర్తుపెట్టుకోండి. ఇట్లా లఘువుల గురువులను గుర్తుంచుకోవచ్చు. మగనం అన్నప్పుడు ఎక్కడెక్కడ దాని తర్వాత ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా చూసుకోవాలి. మగనం అన్నప్పుడు ఏమొస్తాయి? గురువు 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 అనేటువంటిది వస్తుంది, మాత రా వస్తుంది. కాబట్టి అక్కడ మనకి మగనం తర్వాత తగనం రగనం వస్తుంది కాబట్టి అది 3 కూడా గురువులు అవుతాయి. జగనం అన్నప్పుడు ఏమవుతుంది? లఘువు. జగనం తర్వాత ఏమొస్తుంది? భగనం నగనం వస్తుంది. కాబట్టి గురువు లఘువులు అనేటివి అవుతూ ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. తర్వాత యతిప్రాసలు. యతి అంటే ఏంది? ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది పద్యపాదంలోని మొదటి అక్షరాన్ని యతి అంటాం, ఫస్ట్ లెటర్. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది యతి అంటే ఏం చెప్తూ ఉంటారంటే, యతి అంటే 1 నుంచి 10వ స్థానం కానీ 14వ స్థానం కానీ 15, ఇది కాదండి యతి. యతి అంటే ఒక పద్యపాదంలోని మొట్టమొదటి అక్షరాన్ని యతిగా మనము చెప్పుకుంటాం. యతి మైత్రి లేదా యతి స్థానం అంటే ఆ పద్యపాదంలో నుంచి నియమితమైనటువంటి ఒక అక్షరం దగ్గర యతి కుదురుతుంది అన్నమాట. దానికి అది 10వ అక్షరం కావచ్చు, 11 కావచ్చు, 13 కావచ్చు, 14 కావచ్చు, ఏదైనా కావచ్చు. అది యతి స్థానం అండి. యతి అంటే మొట్టమొదటి అక్షరాన్ని యతిగా చెప్పుకుంటూ ఉంటాం మనం. యతి మైత్రి అంటేనే అక్కడి నుంచి ఏ అక్షరం అయితే యతి వస్తుందో దాన్ని మనము యతి స్థానంగా లేదా యతి మైత్రిగా చెప్పుకుంటాం. ప్రాస, పద్యపాదంలోని 2వ అక్షరం ప్రాస, సెకండ్ లెటర్. అన్నీ కూడా మీరు పద్యాలు గమనిస్తూ ఉంటే వృత్తజాతి పద్యాలలో అన్నింటిలో కూడా 2వ లెటర్ సేమ్ ఉంటుంది. ఉత్పలమాల కావచ్చు, చంపకమాల కావచ్చు, శార్దూలం కావచ్చు, మత్స్యభంగం కావచ్చు, అన్నీ కూడా సేమ్ ఉంటాయి. ఈ యతి మైత్రికి బదులు అప్పుడప్పుడు ప్రాసయతి వాడతారు. ప్రాసయతి అంటే ఇప్పుడు ఫస్ట్ లెటర్ ఉందనుకోండి, యతి స్థానం అనుకోండి, యతి నుంచి కౌంట్ చేస్తాం మనం. ఇక్కడ ఏం చేస్తాం? ప్రాసయతి అంటే ప్రాస నుంచి కౌంట్ చేయాలి, అంటే కొద్దిగా పక్క జరుగుతుంది. అట్లా పక్క జరిగినప్పుడు అక్కడ సైడ్ది కూడా పక్క జరగాలి కదా. ఇప్పుడు ఒక లైన్లో ఉన్నప్పుడు మనము కొద్దిగా ముందుకైనాం అనుకో, మన ముంగటి వాళ్ళు కూడా ముందుకు అవ్వాలి కదా, వాళ్ళ స్థానం కూడా మారుతుంది కదా. ఇట్లానే యతి కూడా మారుతుంది. ఇక్కడే ప్రాసయతి అన్నప్పుడు మనం కొద్దిగా ముందుకు వస్తే దాని స్థానం కూడా మారుతుంది అనమాట. యతి మైత్రి స్థానం అనేటటువంటిది కూడా మారుతుంది. అందుకే ఈ ప్రాసయతి అనేటటువంటిది ప్రాసక్షరానికి యతి స్థానం తర్వాత ఉన్న అక్షరానికి యతి మైత్రి చేరడాన్ని ప్రాసయతి. యతి స్థానం కాదు, యతి స్థానం పక్కన ఉన్నటువంటి అక్షరం, అది గుర్తుపెట్టుకోండి. ఇది మనకి ఛందస్సు, దాని యొక్క బేసిక్ వివరణ. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 2 క్షణాలు ఏదైతే పలుకుతామో అది ఖచ్చితంగా మనకి గురువే అవుతుంది.
అది గుర్తుపెట్టుకోవాలి. అండ్ యమధరాజ బాణసలగం కావచ్చు, మీకు ఇంకేమైనా పాసిబిలిటీస్ ఉంటే ఇంకేమైనా పాసిబిలిటీస్లో మీరు దాని షార్ట్ కట్ మెథడ్ని గుర్తుపెట్టుకోవచ్చు. దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనము ఎప్పుడైతే ఛందస్సు చేస్తున్నామో అప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది రేఫం, రావత్తు ఉంటుంది. కొన్నిసార్లు రావత్తు ముందున్నటువంటి అక్షరాలన్నీ కూడా లఘువులే అవుతాయి. రేఫం, రావత్తు గుర్తుపెట్టుకోండి. ఆ రేఫం ముందున్నటువంటి కూడా అది ఛందస్సు శాస్త్రంలో ఉంది, అదేవిధంగా ఉంది. కాబట్టి ఆ రేఫం ముందున్నటువంటివి కూడా ఒక్కోసారి లఘువులు అవుతూ ఉంటాయి, దాన్ని గమనించండి. మీరు దేంట్లో చూసుకున్న రేఫం ముందున్నటువంటి అన్నీ కూడా లఘువులే అవుతాయి, అదొకసారి గుర్తుపెట్టుకోండి. అండ్ రుకారం అనేటటువంటిది ఒత్తు కాదు, ఇది చాలా పర్టికులర్గా గుర్తుపెట్టుకోవాల్సిన ఇది గుణింతం. అది రుకారం అనేటటువంటిది గుణింతం, దాన్ని ఒత్తుగా కూడా మనం చెప్పకూడదు అనమాట. ఇది ఈరోజు క్లాస్. తర్వాత క్లాస్లో వృత్తజాతి పద్యాలు కావచ్చు, జాతులు కావచ్చు, ఉపజాతులు కావచ్చు, వాటి గురించి డిస్కస్ చేసుకుందాం.